అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్‌కి మా తమ్ముడు ఏదైనా కొంచెం వెరైటీగా చేయమే అని అడిగాడు. ఇంట్లో ఏమున్నాయి అబ్బా అని చూస్తే నాకు బ్రెడ్ ముక్కలు తప్ప ఏం కనరాలేదు. ఆ బ్రెడ్ ముక్కల్ని యూజ్ చేసి నేనైతే డబుల్ చీజ్ శాండ్విచ్ చేశాను. దానికోసం కొన్ని కీరా ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని 2 స్లైసెస్ చీజ్ తీసుకొని అటొకటి ఇటొకటి పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని మొత్తాన్ని మధ్యలో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేశాను. తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఘీ వేసి హీట్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ డోని దాంట్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకున్నాను. తర్వాత మధ్యలోకి కట్ చేసి మనం మన ఇంట్లో ఉన్న సాస్ తోటి సర్వ్ చేసుకొని తింటే ఉంటదండి. వావ్! అనాల్సిందే. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.